వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ అయితే అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. నేనైతే ఒక టిప్ చెప్తున్నా. నాకు ఎందుకో రీసెంట్గా అయితే ఈ బాక్సులు బాగా నచ్చినాయి. ఇది వచ్చేసి ఒక బాక్స్ వచ్చేసి 20 రూపీస్ అంట. మనం కుంకుమ పసుపు గీట యూజ్ చేయొచ్చు. అంటే రెడ్ కలర్ ఉన్నదేమో కుంకుమ, ఎల్లో కలర్ ఉందేమో పసుపు గీట. బాగున్నాయి కదా. ఇట్లా కార్తీక మాసం, శ్రావణ మాసం ఇట్లా ఉంటాయి కదా. మనం పూజలకు గీట ఎక్కడన్నా తీసుకెళ్ళినప్పుడు బయటికి గీట మనం గుళ్ళ గీట ముట్టిద్దాం అన్నప్పుడు ఇట్లాంటి బాక్సెస్ అయితే బాగున్నాయి సింపుల్గా. నాకైతే నచ్చి నేను తీసుకున్నా. అన్న కదా ఎల్లో కలర్ ఉందేమో పసుపు అని. కార్తీక పౌర్ణమి అంటేనే ఇంకా మబ్బుల దీపం ముట్టియాలి. అంటే 5:30, 6 లోపటినే ముట్టియాలని అంటారు. కానీ నాకు ఈరోజు అయితే లేట్ అయిపోయి నేను లేవడమే 3:30కి లేచిన. అంటే లేట్ ఎందుకైందో నాకు అర్థమే అవుతలేదు. ఇంకా చిన్నపిల్లలు ఉన్న తనైతే ఇక లేట్ అవుతుంది కంపల్సరీ. ఇది వచ్చేసి కార్తీక పౌర్ణమికి దీపం ముట్టిద్దామని కొంచెం బియ్యం పిండి తీసుకున్నా, కొంచెం చపాతి పిండి తీసుకున్నా. అచ్చం బియ్యం పిండి తీసుకోవచ్చు కానీ కొంచెం క్రాకర్స్ లాగా వస్తాయి కదా, అట్లా రాకుండా కొంచెం చపాతి పిండి అన్న గోధుమ పిండి అన్న తీసుకుంటే బాగుంటుంది. ఇది వచ్చేసి జస్ట్ ఒక తాంబూలంలో మనం సింపుల్గా దగ్గరనే ఇట్లా పూజ చేసి తాను ముట్టిని కానీ అన్ని తాంబూలంలో పెట్టుకున్న బియ్యం పిండి ఇంకా ముగ్గు వేయని కానీ అన్నీ ఒక దాంట్లో పెట్టేసుకున్న. నేను రీసెంట్గా ఒక వీడియో చూసిన, నాకు చూడంగానే బాగా నచ్చింది. అంటే ఇప్పుడు అంటే మనకి పిండి ముద్ద ఇట్లా రౌండ్గా దీపంలాగా రౌండ్గా రావాలంటే మాత్రం ఇట్లాంటి చిన్న చిన్నవి ఉంటాయి కదా ప్లాస్టిక్వి. అంటే పిల్లలని ఇది వచ్చేసి పాల డబ్బా మూత. ఒకవేళ ఇట్లా బాటిల్స్ది క్యాప్ గిట్ట లేకపోతే మనకి బాటిల్స్ ఇట్లా పొడుగు వస్తుంటాయి చూడండి, ఒక్కొక్కసారి క్యాప్స్ గిట్ట అవి గిట్ట పెట్టుకొని గిట్ట మనం ఇట్లా ఒకటే షేప్లో వేసుకోవచ్చు. బాగుంది ఈ టిప్ మాత్రం, నాకైతే మస్తు యూజ్ అయింది. ఇది రీసెంట్గానే నేను మీకు ఒక వీడియో చూపించిన అనుకుంటా, షార్ట్ వీడియోలో హోమ్ మేడ్ నెయ్యి అని గిట. ఇది వచ్చేసి కార్తీక దీపానికి బాగుంటుందని నేను వచ్చేసి ఉసిరికాయ దీపం గిట పెట్టిన. చూడండి ఏంటబ్బా గింతనే ఉంది గ్యాప్ అని అనుకుంటున్నా. యాక్చువల్లీ ఇక్కడ మొత్తం బియ్యం సంచులు ఉంటాయి దేవుని రూమ్లో మొత్తము. మాకు అందుకే కొంచెమే గ్యాప్ ఉండదు దేవుని రూమ్ గిట. అందుకే నేను లోపల పెట్టుకుంటున్నా, తులసమ్మ కాడ గిట దీపం ముట్టిస్తున్నా. ఆల్రెడీ తెలిసిన విషయమే. ఇంకా అందరూ అయితే కంపల్సరీ పౌర్ణమి రోజు అయితే దీపం అయితే ముట్టిస్తారు. లేకపోతేనేమో ఫ్రైడేనన్నా లేకపోతే మండేనన్నా కంపల్సరీ అయితే దీపం ముట్టించి. ఇంకా కొందరు అయితే మాత్రం ఉపవాసం గిట్ట ఉంటారు. మ్యాక్సిమం అయితే ఇంకా దేవుని కాడ ఇటు దీపం ముట్టించేసిన. సింపుల్గా అనిపించింది నాకైతే మాత్రము. ఇంకా నేను అన్న కదా తులసమ్మ కాడ అయితే ఇంకా పూజ చేయాల్సిందే. లోపట అయిపోయింది దేవుని కాడ కానీ ఇంకా బయట అయితే ఉంది. చూడంగానే దీపం ముట్టియంగానే ఆ లుక్కే వేరే ఉంటుంది అబ్బా. ఇల్లు ఎందుకో ప్రశాంతంగా అనిపిస్తుంది. చూడండి ఎంత వెలుగు అనిపిస్తుంది, నిజంగానే మస్తు ఉంటుంది కదా. ఇట్లా బాగుంటుంది కదా దీపం ముట్టిస్తేనే. చాలామంది అయితే ఉసిరికాయ దీపం మీద పెడితే బాగుంటుందని అంటే మంచిదని అంటారు. ఇంకా చూడండి నేనైతే తులసమ్మని అయితే మాత్రం బొట్టు గీట పెట్టేసుకొని రెడీ చేసేసుకొని ఇంకా ఇంకా ఈ టైంలో మాత్రం మాకు పుష్పాప లేదు. ఇంకా తనైతే లేవలేదు. లేస్తే మాత్రం నాకు ఉంటుంది ఈ అయితే పూజ గీట చేయనియదు. నేనైతే సింపుల్గా చూపిస్తున్నా. నేను అన్న కదా కొంచెం అచ్చం బియ్యం పిండి అయితేనేమో క్రాకర్స్ అంటే ఇట్లా ఇచ్చుకపోయినట్టు క్రాకర్స్ లాగా వస్తాయి. లేకపోతే కొంచెం గోధుమ పిండి వేసుకున్నాం అనుకో మనకు చూడని గీట బాగుంటుంది. నేనైతే దీపం గీట ముట్టించేసిన. ప్రశాంతంగా అయిపోయింది పూజ గీట. చూడండి ఎందుకో తెలీదు, ఇంట్లో దీపం ముట్టిస్తే ఆ ప్రశాంతతనే వేరే ఉంటుంది. మన ఇష్టం, ఇంట్లో అయినా ముట్టించుకోవచ్చు కార్తీక దీపం, లేకపోతే గుళ్ళైనా దీపం ముట్టించుకోవచ్చు. వీలుంటే ఇక్కడైనా దీపం ముట్టించుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.